హలో అండి, వెల్కమ్ టు బ్రాడ్స్మాన్స్ తెలుగు అకాడమీ. ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ వచ్చి కరెంట్ అఫైర్స్. ముందుగా ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. మీరు చేసే ఒక లైక్ వల్ల ఈ వీడియో అందరికీ రీచ్ అవుతుంది, యూస్ఫుల్ అవుతుంది. కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఒక టాపిక్ వస్తే, త్వరలో భూమిపైకి రానున్న సునీత విలియమ్స్ ఎప్పటి లోపల అంటే నాసా ప్రకారం మార్చి 19 కంటే ముందుగా భూమికి తిరిగి వచ్చే అవకాశం ఉందని వెల్లడి చేయడం జరిగింది. 9 నెలలుగా అంతరిక్షంలో చిక్కుకుపోయిన భారత సంతతికి చెందిన సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్లు త్వరలో భూమిపైకి రానున్నారు. క్రూ9 మిషన్లో భాగంగా ఇప్పటి వరకు విధులు నిర్వర్తించిన నిక్ హేగ్, సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్, అలెగ్జాండర్ గోర్బోనోల్ స్థానంలో 4 వ్యోమగాములు అన్నే మెక్క్లెయిన్, నికోలయర్స్, టకుయా బనిషి, కిరిల్ పెస్కోమా విధులు నిర్వర్తించేందుకు నాసా స్పేస్ ఎక్స్లు చేపట్టిన క్రూ10 మిషన్లో భాగంగా స్పేస్ ఎక్స్కు చెందిన ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్లోకి వెళ్లడం జరిగింది. ఈ క్రూ9 మిషన్ ద్వారా ఫస్ట్ 4 నిక్ హేగెన్, సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్, అలెగ్జాండర్ గోర్బోనోల్ వీళ్ళ ప్లేస్లో మరో 4 వెళ్ళడం జరిగింది. దీంట్లో ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్లోకి వెళ్ళారు. వీళ్ళ ప్లేస్ని భర్తీ చేయడం కోసం నెక్స్ట్ వచ్చి ఈ 4 స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి. మెక్క్లెయిన్ అనే ఆయన, నికోలయర్స్, టకుయా బనిషి, కిరిల్ పెస్కోల్. దేనిలో భాగంగా అంటే క్రూ10 మిషన్లో భాగంగా స్పేస్ ఎక్స్కు చెందిన ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా మిషన్ వచ్చేసి క్రూ10 మిషన్లో భాగంగా స్పేస్ క్రాఫ్ట్లోకి వెళ్ళారు ఈ 4. నికోలయర్స్ వచ్చి అమెరికా నాసాకు చెందిన ఆయన, టకుయా బనిషి వచ్చి జపాన్కి చెందిన ఆయన, కిరిల్ పెస్కోల్ వచ్చి రష్యాకి చెందిన ఆయన. క్రూ10 మిషన్ నిక్ హేగ్, గోర్బోనోవ్. క్రూ10 మిషన్లో భాగంగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో నిక్ హేగ్, గోర్బోనోవ్లు 2023 సెప్టెంబర్ నుంచి నిధులు నిర్వర్తిస్తున్నారు. సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్లు 2024 జూన్లో వారం రోజుల పాటు ప్రత్యేకంగా బోయింగ్ స్టార్ లైనర్ మిషన్లో భాగంగా ISSకి చేరుకున్నారు. అయితే భూమికి తిరిగి రావాల్సిన నౌకలో తలెత్తిన సాంకేతిక సమస్యల కారణంగా ఆ మిషన్ ఆలస్యం కావడంతో దాదాపు 9 నెలలుగా ISSలోనే ఉండాల్సి వచ్చింది. అయితే ఇప్పుడు వీళ్లను భూమిపైకి తీసుకొచ్చేందుకు నాసా ఎక్స్లు సంయుక్తంగా క్రూ10 మిషన్ను చేపట్టాయి. ఈ నాసా ప్రకారం క్రూ9 బృందం స్పేస్ ఎక్స్ డ్రాగన్ అంతరిక్ష నౌక ద్వారా మార్చి 19 కంటే ముందు భూమికి తిరిగి వచ్చే అవకాశం ఉంది. ఏదైనా వాతావరణ అనుకూలతను బట్టే ఉంటుంది. నెక్స్ట్ టాపిక్ వచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉత్సవం మొల్ల జయంతి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మొల్ల జయంతి. కవయిత్రి మొల్ల తెలుసు కదా మీకు. ఆమె పేరు మీదుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉత్సవం జరుపుతున్నారు. ప్రముఖ కవయిత్రి ఆతుకూరి మొల్లమాంబ ఆమె జయంతి సందర్భంగా రాష్ట్ర ఉత్సవంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని శాఖలు ఘనంగా నిర్వహించాయి. రామాయణాన్ని తెలుగులో రాసిన తెలుగు కవయిత్రి ఈమె. మొల్ల ప్రసిద్ధ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మొల్ల జయంతి మార్చి 13వ తేదీన రాష్ట్ర ఉత్సవంగా 2024లో ప్రకటించడం జరిగింది. మొల్ల అసలు పేరు ఏంటి అంటే ఆతుకూరి మొల్లమాంబ. ఈమె 16వ శతాబ్దపు తొలి తెలుగు మరియు శూద్ర కవయిత్రి. ఈ పాయింట్ నోట్ చేసి పెట్టుకోండి. మొల్ల అసలు పేరు ఆతుకూరి మొల్లమాంబ. ఈమె 16వ శతాబ్దపు తొలి తెలుగు మరియు శూద్ర కవయిత్రి. ఈమె స్వస్థలం వచ్చి కడప జిల్లా గోపవరం మండలం, గోపవరం గ్రామం. తెలుగులో తాను రాసిన రామాయణం మొల్ల రామాయణంగా ప్రసిద్ధి చెందింది. ఈమె మొత్తం 6 కాండాల్లో 871 పద్యాలతో కూడుకుంది ఈమె మొల్ల రామాయణం అనేది. ఇది కేవలం 5 రోజుల్లో రాసిందంట. అందుకనే ఈమెని కవయిత్రి మొల్ల అంటే తొలి తెలుగు కవయిత్రి. 5 రోజుల్లో రాసింది. అప్పటి రోజుల్లో అదొక ప్రతీతి. మొల్ల శ్రీకృష్ణదేవరాయల సమయంలో ఉండేది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.